మనసే హారతి షిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మాం జయగణవోయి సాయి. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గం తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ ఫీలింగ్స్, మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చేయబోతున్నాను. నేను యువాస్ దెమ్ అనమాట. నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే నేమ్స్ 3 టైమ్స్ తలుచుకోండి. పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్స్ని 3 టైమ్స్ ఊహించుకోండి. ఓకేనా? ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ 2 కార్డ్స్ వచ్చాయి. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఓకే, గతంలో అయితే ఈ పర్సన్ మీ వైపుగా నిలబెట్టుకుంటాను అని ఇంకా వేరే వైజ్గా అయినా సరే చెప్పుండొచ్చండి. ఈ పర్సన్ నేను ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే, ఒకవేళ థర్డ్ పర్సన్ నా లైఫ్లోకి వచ్చినా సరే నేను ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకుంటాను, నేను స్ట్రాంగ్గానే ఉన్నాను అన్నట్లుగా ఈ పర్సన్ గతంలో మీకైతే ప్రామిస్ చేయడం కానివ్వండి, చెప్పడం కానివ్వండి, అలాంటివి చేసి ఉండొచ్చు ఈ పర్సన్. ఇక్కడ మీ ఫీలింగ్స్ అండి, ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ చూస్తే, ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ రిలేషన్షిప్ పట్ల గ్రోత్ తీసుకురావాలా వద్దా, గ్రోత్ తీసుకురావాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి. మీ పర్సన్కి గ్రోత్ తీసుకొద్దాము అని అనిపిస్తుంది రిలేషన్షిప్ పట్ల, అండ్ ఒక ఛాన్స్ తీసుకుందాము అని అనిపిస్తుంది, గ్రోత్ తీసుకొద్దాము అని అనిపిస్తుంది. ఇక్కడ ఈ పర్సన్ గతంలో రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అని అంటే మీరు ఈ పర్సన్ లైఫ్లోకి వచ్చిన తర్వాత, అంటే మీరు వాకవే చేయకుండా ఉండటానికి మీ వైపుగా నిలబెట్టుకుంటాను, రేపు థర్డ్ పర్సన్ వచ్చినా సరే, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ గట్టిగా అడిగినా సరే నేను నిలబెట్టుకుంటాను, మిమ్మల్ని వదిలేయను, లేకపోతే వేరే వైజ్గా అయినా సరే వీళ్ళైతే ప్రామిస్ చేయడం కానివ్వండి, చెప్పడం కానివ్వండి, పాజిటివ్గా చెప్పడం కానివ్వండి, అలాంటివి చేశారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన ఫస్ట్లో జెన్యూన్గానే ఉన్నారు, వీళ్ళు జెన్యూన్గానే ప్రేమించారు, కానీ సడన్గా ఎందుకు ఇలా అయిపోయారు, ఎందుకు ఇలా చేంజెస్ వచ్చాయి, వీళ్ళల్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి, గతంలోనూ ఉన్నాయి, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇందులో చేంజ్ ఏముంది అన్న వైజ్గా మీరు ఆలోచిస్తున్నారు. ఓకేనా? మీరు ఎంత బిజీగా ఉన్నా సరే, ఎంత వర్క్ చేసుకుంటున్నా సరే, సడన్గా ఈ పర్సన్ గుర్తుకు రావటం, సడన్గా రిలేషన్షిప్ పట్ల మీకు కూడా ఈ పర్సన్ అంటే ఇష్టం కలగటం, వాళ్ళ ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేవి గుర్తుకు రావటం, మీకు ఈ పర్సన్ పదే పదే గుర్తుకు రావటం, మీకు ఆలోచనలు రావటం, ఈ పర్సన్ గురించి ఆలోచనలు రావటం, నిలబెట్టుకోవాలి అని అనిపించటం, గతంలో ఈ పర్సన్ ఇలా చేశారు, సడన్గా ఇలా చేసేసారు, మళ్ళీ ఏంటి ఇదంతా, నాకు ఎందుకు ఇలా అవుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, అండ్ వర్క్ కూడా నేను చేసుకోలేకపోతున్నాను, ఎందుకు సడన్గా మళ్ళీ ఈ పర్సన్ గుర్తొస్తున్నారు, ఓకే వాకవే చేసేసాను కదా రిలేషన్షిప్ పట్ల, కానీ మళ్ళీ ఎందుకు గుర్తొస్తున్నారు సడన్గా, ఎందుకు వాళ్ళ వైపుగా ఎమోషన్స్ కానివ్వండి, ఫీలింగ్స్ కానివ్వండి వస్తున్నాయి, నేను ఎంత బిజీగా ఉన్నా సరే వీళ్ళ వైపుగా ఆలోచనలు వస్తున్నాయి, ఎందుకు ఇలా జరుగుతుంది అన్న ఆలోచన కూడా మీకు వస్తుంది.
గతంలో అయితే ఈ పర్సన్ అయితే గతంలో మీకు చాలా పెయిన్ ఇచ్చారండి. చాలా బాధనిచ్చారు. అండ్ మీకు హార్ట్ బ్రేక్ అనేది కూడా ఈ పర్సన్ చేశారు. అంటే మీ మనసుని ముక్కలు ముక్కలుగా చేసినట్టుగా అలాంటి బాధని ఇచ్చారు ఈ పర్సన్ గతంలో. దానివల్ల మీకేంటంటే చాలా పెయిన్ అనుభవించారు. చాలా బాధను అనుభవించారు. ఈ పర్సన్ ఏంటంటే నమ్మించి మోసం చేశారు కదా! నిలబెట్టుకుంటాను అని చెప్పి రిలేషన్‌షిప్ పట్ల మోసం చేసి ప్రాబ్లమ్స్ ఉన్నాయని మోసం చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ సడెన్‌గా ఎందుకు గుర్తొస్తున్నారు? సడెన్‌గా ఎందుకు ఈ రిలేషన్‌షిప్ పట్ల నాకు కూడా ఇష్టం కలుగుతుంది? ఈ పర్సన్ చాలా మోసం చేశారు. చాలా ఇబ్బంది పెట్టారు. చాలా బాధ పెట్టారు. చాలా మనసుననేది ముక్కలు ముక్కలు చేసేశారు. కానీ నాకెందుకు ఇలా అనిపిస్తోంది? మళ్ళీ వాళ్ళు కావాలి అనని ఎందుకు అనిపిస్తోంది? మళ్ళీ సడెన్‌గా వాళ్ళ ఆలోచనలు ఎందుకొస్తున్నాయి? వాళ్ళ ఆలోచనలు ఎందుకు చుట్టేస్తున్నాయి? అన్నట్లుగా మీకు అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా మీకు గాయం అనేది మానిపోలేదు. గతంలో వీళ్ళు చేసిన మోసానికి, వీళ్ళిచ్చిన పెయిన్‌కి ఏదైతే ఉందో దానివల్ల మీరు పడిన ఆ పెయిన్ కానివ్వండి, గాయం మానలేదు. గాయం అనేది మానలేదనమాట. అంటే సిట్యుయేషన్‌ని మర్చిపోయారే కానీ వీళ్ళ వైస్‌గా సడెన్‌గా అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుందనమాట. ఈ పర్సన్ ఇలా చేశారు. నేనెంత ప్రేమను చూపించాను, ఎంత కేరింగ్ చూపించాను, అది తిరిగి ఇవ్వకపోగా అంటే ఈక్వల్‌గా సమానంగా ఇవ్వకపోగా మళ్ళీ ఈ పర్సన్ నన్ను ఆహ్, మళ్ళీ బాధ పెట్టారు. చాలా బాధ పెట్టారు. చాలా మోసం చేశారు నన్ను. గతంలో ప్రామిస్ చేశారు. ఇలా ఉంటాను, నిలబెట్టుకుంటాను అని అన్నట్లుగా గతంలో ప్రామిస్ చేశారు. సడెన్‌గా వెళ్ళిపోయారు. మోసం చేసి వెళ్ళిపోయారు. చెప్పా చేయకుండా వెళ్ళిపోయారు కొంతమందికి. కొంతమందికి ఏంటంటే చెప్పే రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేశారు. అలా నీకేంటంటే మనసంతా చాలా పెయిన్ అనుభవించారు. చాలా బాధపడ్డారు. ఇప్పటికి కూడా చెప్పాను కదా! ఇప్పటికీ కూడా ఈ పర్సన్ గుర్తొచ్చినప్పుడల్లా ప్రతిసారి ఈ పర్సన్ చేసిన మోసమే ఎక్కువగా గుర్తొస్తుంది మీకు. దానివల్ల ఏంటంటే లేదు లేదు నేను స్టెప్ తీసుకోను. ఈ రిలేషన్‌షిప్ పట్ల నేను మాత్రం ఒక స్టెప్ తీసుకోను అన్న వైస్‌గా ఆలోచిస్తున్నారు. నేను వాకవే మోడ్‌లోనే ఉంటాను. నేను మాత్రం ఏ స్టెప్ తీసుకోను. వీళ్ళిచ్చిన పెయిన్ కానివ్వండి, బాధ కానివ్వండి, గతంలో ఇచ్చిన పెయిన్ కానివ్వండి, బాధ కానివ్వండి, ఇప్పుడు ఈ ప్రెజెంట్ లైఫ్‌లో కూడా మీకేదైతే సడెన్‌గా ఈ పర్సన్ వైస్‌గా గుర్తొచ్చి, వీళ్ళు చేసిన మోసం గుర్తొచ్చి, మీరు పడిన బాధ గుర్తొచ్చి, మీకు బాధపడుతున్నారో, దానికి కూడా నేను ఈ రిలేషన్‌షిప్ పట్ల వెయిట్ చేయలేను. అండ్ నేను స్టెప్ తీసుకోలేను. నేను ఈ రిలేషన్‌షిప్ పట్ల నేను ఉండలేను. నేను వాకవే చేసేయాల్సిందే. కొంతమంది వాకవే చేసేశారు. కొంతమంది వాకవే మూడ్‌లో ఉన్నారు. కొంతమంది వాకవే గురించి ఆలోచిస్తున్నారు. నేనింక ఉండలేను. నేను భరించలేను. చాలా భరించాను ఈ పర్సన్ వల్ల. చాలా పెయిన్ అనుభవించాను. చాలు ఇంక ఇంతటి వరకి చాలు. ఇంక నా వల్ల కాదు. నేను ఉండలేను ఈ రిలేషన్‌షిప్ పట్ల అన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నారు. గతంలో చాలా ఛాన్సెస్ ఇచ్చారండి వీళ్ళ వైస్‌గా నిలబెట్టుకోవటానికి వీళ్ళు. మీరు వాళ్ళకి కానీ ఆ పర్సన్ ఏంటంటే నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేయలేదు. ఇంకా నేను ఇప్పుడు మాత్రం స్టెప్ తీసుకోను అండ్ ఛాన్స్ కూడా వీళ్ళకి ఇవ్వను. కానీ సడెన్‌గా మళ్ళీ ఒక్కొక్కసారి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామా? అంటే జాలి అలాంటివి ఉంటాయి కదా! కొంచెం ప్రేమ వీళ్ళ వైస్‌గా మీరెంత వాకవే చేసొచ్చినా సరే వీళ్ళ వైస్‌గా కొంచెం కొద్దో గొప్పో ప్రేమ ఉండటం వల్ల వీళ్ళు ఏమన్నా బాధపడుతున్నారేమో, నేను మోసం చేసినట్టు అవుతుందేమో అన్నట్లుగా మీకెప్పుడైతే పెయిన్ వస్తుందో దానివల్ల పోనీలే ఒక ఛాన్స్ తీసుకుందాము, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాము అన్నట్లుగా ఆలోచనలొస్తున్నాయి. కానీ లేదు లేదు మళ్ళీ నేను స్టెప్ తీసుకోను, స్టెప్ తీసుకోదలుచుకోలేదు ఈ విషయం పట్ల. మళ్ళీ నేను గతంలో చేసిన పొరపాటు మళ్ళీ చేయకూడదు అన్న ఆలోచన వస్తున్నాయి. ఎండ్ అయిపోయిన రిలేషన్‌షిప్ రీబౌత్ చేయాలి అని అనిపిస్తుంది. చెప్పాను కదా! కొద్దో గొప్పో ప్రేమ ఉండటం వల్ల మీరు మోసం చేసి వాళ్ళని వాళ్ళ లైఫ్‌లో నుంచి మోసం చేసి వెళ్ళిపోయాను అన్నట్లుగా వాళ్ళు అనుకుంటారేమో అన్న ఆలోచన మీకు వస్తుంది. ఒక ఛాన్స్ తీసుకుందామా అని అనిపిస్తుంది. మళ్ళీ రిలేషన్‌షిప్ పట్ల రీబౌత్ చేయాలి అని అనిపిస్తుంది. ఇక్కడ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ సెపరేట్ మ్యారేజ్ వాళ్ళైనా అయ్యుండొచ్చు. ఒకళ్ళ మ్యారేజ్, ఒకళ్ళ అన్‌మ్యారేజ్ అయినా అయ్యుండొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయ్యుండొచ్చు. అంటే మదర్ అండ్ ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్స్, లవర్స్ ఎవరైనా చూడొచ్చు. అందరికీ వర్తిస్తుంది. ఓకేనా? అంటే ఇక్కడ మ్యారేజ్ కార్డ్ వచ్చినప్పుడు ఏంటంటే స్ట్రాంగ్ బాండ్‌గా తీసుకోండి. ఓకేనా? మ్యారేజ్ కార్డ్ ఇంకా రాలేదు కాబట్టి చూద్దాం. ఇంకా మీ వైపుగా వాళ్ళ వైపుగా నిలబెట్టుకోవాలి అని మీకు కూడా ఉంది. కానీ నేను స్టెప్ తీసుకోను. చెప్పాను కదా! నేను మాత్రం ఏ స్టెప్ తీసుకోను ఈ రిలేషన్‌షిప్ పట్ల. వాళ్ళిచ్చిన పెయిను, వాళ్ళిచ్చిన బాధ చాలు. ఇంక నేను భరించలేను. నా వల్ల కాదు. అన్నట్లుగా మీరు కూడా స్టెప్ తీసుకోవటానికి రెడీగా లేరు.
వాళ్ళు ఒకవేళ మీ లైఫ్‌లోకి వచ్చినా సరే నేను మాత్రం స్టెప్ తీసుకోను. అంటే ఒక అవకాశం కూడా నేను ఇవ్వను అన్న ఆలోచనలో మీరు కూడా ఉన్నారు. కొద్దో గొప్పో ప్రేమ మాత్రం ఉంది. అది మర్చిపోలేకపోతున్నారు ఈ పర్సన్ వల్ల. అంటే ఈ పర్సన్ గతంలో ఇచ్చిన పెయిన్ కానివ్వండి, ఏదైనా సరే మీకిచ్చిన దానివల్ల మీరెంత బాధపడ్డారో, ఈ పర్సన్ ఎంత బాధ పెట్టారు నన్ను, ఎంత బాధ ఫేస్ చేశాను వీళ్ళ వల్ల అన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నారు. దానివల్ల నేను మాత్రం ఈ రిలేషన్‌షిప్ పట్ల స్టెప్ తీసుకోను. మళ్ళీ నేను బాధపడాల్సొస్తుంది రిలేషన్‌షిప్ పట్ల. ఇప్పుడు కొన్ని రోజులు బాగుంటారు. రిలేషన్‌షిప్‌లోకి వచ్చిన తర్వాత ఒక ఛాన్స్ నేనిచ్చి చూసిన తర్వాత మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మారిపోరని గ్యారంటీ లేదు. మళ్ళీ మోసం చెయ్యరని గ్యారంటీ లేదు. దానివల్ల నాకే ఎఫెక్ట్ కలుగుతుంది కానీ వాళ్ళకేమీ ఉండదు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు బిందాస్‌గా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. నా లైఫ్‌లో నేను అలా చేయలేకపోతున్నాను. వాళ్ళలాగా మర్చిపోవటం కానివ్వండి, వాళ్ళలాగా లైఫ్‌ని ముందుకు తీసుకెళ్ళిపోవడం కానివ్వండి, అలా నేను చేయలేకపోతున్నాను. అండ్ అలా నేను చేయలేను. ఇప్పటివరకి భరించిన బాధ చాలు. ఇంకా నేను బాధని ఫేస్ చేయలేను. మీకు కూడా చాలా బాధగా ఉంది. అంటే వాళ్ళ వైస్‌గా వాకవే చేసేసి వచ్చినందుకు చాలా బాధపడుతున్నారు. కానీ నేను స్టెప్ తీసుకోలేను. మళ్ళీ ఒకవేళ వెళ్ళినాక సరే మళ్ళీ రిలేషన్‌షిప్ పట్ల మళ్ళీ బాధపడాల్సొస్తుంది. ఆ బాధ ఏదో ఇక్కడ రిలేషన్‌షిప్‌లో లేకుండా ఉండే బాధపడితే కొన్ని రోజులకి మర్చిపోతానేమో. మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ నార్మల్‌గా అయిపోతానేమో. నా లైఫ్ నేను చూసుకుంటానేమో అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. వాళ్ళ లైఫ్‌లోకి వెళితే మళ్ళీ ఫ్యూచర్ మొత్తం అంటే లైఫ్ లాంగ్ మొత్తం బాధపడాల్సొస్తుంది. అంటే సగం సగం అంటారు చూసారా? అంటే అన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి. వాళ్ళు కాల్ చేయకపోయినా, మెసేజ్ చేయకపోయినా, వాళ్ళు మీతో మాట్లాడకపోయినా, ఇంకా వేరే వైస్‌గా అయినా సరే మీరు మాత్రం మీలోనే అణిచేసుకుంటూ ఉండాలి. అది నేను భరించలేను. ఓకేనా? అది నేను భరించలేను. వాళ్ళకి నేను ఒక ఛాన్స్ మాత్రం ఇవ్వదలుచుకోవట్లేదు. స్టెప్ తీసుకోవట్లేదు. ఇప్పుడు నాకు వాళ్ళని వాకవే చేసొచ్చిన తర్వాత నుంచి నాకు బాధగానే ఉంది. కానీ ఆ బాధనైనా భరిస్తాను కానీ మళ్ళీ వాళ్ళ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళి నేను బాధను మాత్రం భరించలేను అన్న వైస్‌గా ఆలోచిస్తున్నారు మీరు. ఓకేనా? ఈ ఫీలింగ్స్ వల్ల మీకు నైట్ టైమ్ ఏమీ అర్థం కాక నైట్ టైమ్ ఎక్కువగా రాత్రులు నిద్ర పట్టట్లేదండి మీకు. ఈ స్టెప్ తీసుకోకూడదు అన్న విషయంలో అండ్ వాళ్ళు వాళ్ళ వైస్‌గా ఫీలింగ్స్, ఎమోషన్స్ వచ్చినప్పుడు ఎక్కువగా బాధ అనిపించటం. ఓహ్! ఇలా మోసం చేసి వచ్చేసానే అన్నట్లుగా మీరు కూడా ఆలోచిస్తున్నారు. కానీ ఏం చేయను, వాళ్ళు మాత్రం గతంలో నిలబెట్టుకుంటాను ప్రామిస్ చేశారు. కానీ అలా లేరు కదా! వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళిన తర్వాత అయినా సరే, కానీ అలా లేరు కదా! నేను మాత్రం ఎంతకాలం వరకని నేను ముందుకు తీసుకువెళ్ళను. నువ్వు కావాలి అని ముందుకు తీసుకువెళ్ళను. ఎంతవరకి నేను మాత్రం ఇచ్చేసేయను. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా! ప్రతి మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా! ఎంతవరకి నేను మాత్రం ఈ పర్సన్ వైస్‌గా బాధల్ని కానివ్వండి, కష్టాలను కానివ్వండి ఫేస్ చేయను అన్న వైస్‌గా రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేసేశారు. కానీ చెప్పాను కదా! మీరైతే ఈ పర్సన్ వైస్‌గా మోసం చేశానేమో అని గిల్టీ ఫీలింగ్ కానివ్వండి, అలాంటివి కలిగినప్పుడు మీకు ఇంకా ఎక్కువగా బాధ కనిపిస్తుంది. అండ్ నైట్ టైమ్ ఎక్కువగా నిద్ర పట్టట్లేదు. మీరు చేసిందే కరెక్ట్ అండి. ఈ పర్సన్ మళ్ళీ సేమ్‌గా మళ్ళీ మోసం చేయనని గ్యారంటీ లేదు. ఎందుకంటే మీరు ఉండి చూసారు కాబట్టి, లేదా ఎదురెదురుగా ఉన్నా కానీ, లేకపోతే ఒకే దగ్గర హౌస్‌లో కానివ్వండి, అలాంటి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఈ పర్సన్ వైస్‌గా ఈ పర్సన్ మారరు, ఈ పర్సన్ ఇంతే అన్నట్లుగా మీకైతే తెలుస్తుంది కాబట్టి మీరు చేసింది కరెక్టే. మీరు మాత్రం ఇలాగే ఉండండి. ఎందుకంటే ఈ పర్సన్ మీరు వాకవే చేసిన తర్వాత అయినా సరే స్టెప్ తీసుకోరు ఈ పర్సన్. ఒకవేళ స్టెప్ తీసుకున్నా సరే లైఫ్ లాంగ్ ఉంటారన్న గ్యారంటీ లేదు. కాబట్టి చెప్తున్నా. వీళ్ళైతే లైఫ్ లాంగ్ ఉంటానని గతంలో ప్రామిస్ చేయటం కానివ్వండి, లైఫ్ లాంగ్ నిలబెట్టుకుంటానని చేయటం కానివ్వండి, అవన్నీ మీకు గుర్తొస్తున్నాయి సడన్‌గా. అండ్ కాల్ గాని, మెసేజ్ గాని చేసి అంటే ఎలా ఉన్నావు? ఏంటి? ఏ విధంగా ఉన్నావు? అన్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాల్ గాని, మెసేజ్ గాని చేయాలి అని అనిపిస్తుంది. ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామా అన్న ఆలోచనలొస్తున్నాయి. మీకు ఏమీ అర్థం కావట్లేదు. 2 విషయాల మధ్య జగిలవుతున్నారు. మీకు ఏమీ అర్థం కావట్లేదు. లేదు మళ్ళీ నేను స్టెప్ తీసుకోకూడదు, నేను కాల్ చేయకూడదు, నేను మెసేజ్ చేయకూడదు. ఎందుకంటే వాకవే చేసి వచ్చేసేసాను. దాని మీదే నిలబడాలి, దాని మీదే ఉండాలి అన్న ఆలోచన కూడా మీకు వస్తున్నాయి. మళ్ళీ నేను ఇలా చేస్తే రేపటి రోజు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే మళ్ళీ నేను వచ్చేస్తే మళ్ళీ ఏమంటారు, మళ్ళీ
తనే వస్తుందిలే అన్నట్లుగా వదిలేసి ఊరుకుంటారు. ఇప్పుడు మాత్రం నేను గట్టి పట్టు పట్టకపోతే మళ్ళీ ఈ పర్సన్ ఏంటంటే అలాగే వెళ్ళి వస్తుంది అన్న ఆలోచనలోనే ఉంటారు. తన తప్పు తాను తెలుసుకోరు. తన వైజ్‌గా తను ఆలోచించరు. తన తప్పు తను తెలుసుకోరు అన్న వైజ్‌గా కూడా మీరు ఆలోచిస్తున్నారు. దానికి ఏం అర్థం కావట్లేదు మీకు. మైండ్ అంతా డిప్రెషన్‌గా ఉంది. గతంలో అయితే చాలా ప్రేమను చూపించారు. చాలా కేరింగ్ తీసుకున్నారండి మీ వైపుగా. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్‌లాగా కానివ్వండి, అంటే మదర్‌లాగా కానివ్వండి, ఫాదర్‌లాగా కానివ్వండి, చాలా కేరింగ్‌గా చూసుకున్నారు గతంలో. ఫస్ట్‌లో చెప్పాను కదా! ఫస్ట్‌లో ఏదైతే మీకు నిలబెట్టుకుంటానని ప్రామిస్ చేయటం కానివ్వండి, బాగా చూసుకోవటం కానివ్వండి, ఒక ఫాదర్‌లాగా, మదర్‌లాగా ప్రేమని పంచటం కానివ్వండి, వాటన్నిటిని చూసి మీరు రిలేషన్‌షిప్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే సడెన్‌గా కొద్ది రోజులు పోయిన తర్వాత వీళ్ళ నిజ స్వరూపాలనేవి బయట పెట్టారనమాట. దానివల్ల మీకేమీ అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు? అలాంటప్పుడు నా లైఫ్‌లోకి రావటం ఎందుకు? అలాంటప్పుడు నాకు ఈ రిలేషన్‌షిప్ పట్ల అంటే రిలేషన్‌షిప్ పట్ల స్టెప్ తీసుకోవటం ఎందుకు? నా లైఫ్ నేను చూసుకునేదాన్ని కదా! నా ఫ్యామిలీ నాకు ఉంది కదా! అన్నట్లుగా మీకు ఆలోచనలు వస్తున్నాయన్నమాట. ఇంకా చూపించండి దుర్గాభవాని మాత. ఇంకా మీ పర్సన్ వైజ్‌గా చూద్దాం. ఇక్కడ మీ ఫీలింగ్స్ అండి, ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ మీకు ఎంతవరకు రిజనేట్ అయిందనేది తెలియచేయండి. ఓకేనా? ఇంకా చూపించండి దుర్గాభవాని మాత. ఇక్కడ మీ పార్ట్నర్స్కి అయితే మీ వైపుగా గ్రో తీసుకురావాలి అని అనిపిస్తుంది. ఒక స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. మళ్ళీ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్ పట్ల. కానీ ఎలా గ్రో తీసుకురావాలి, ఎలా ఈ రిలేషన్షిప్ పట్ల స్టెప్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. అంటే వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి కానివ్వండి, ఒంటరిగా ఉండి కానివ్వండి, ఈ రిలేషన్షిప్ పట్ల ఆలోచిస్తున్నారు. ఒకే దగ్గర ఉంటే మాత్రం ఈ పర్సన్‌కి ఆలోచనలు అనేవి రావట్లేదు. మైండ్ అంతా డిప్రెషన్‌గా ఉంటుంది. బయటికి వెళ్ళి కానివ్వండి, ఇంకా వేరే ప్రదేశాల్లో అంటే లోన్లీగా ఒంటరిగా ఉండి ఆలోచిస్తున్నారనమాట ఈ పర్సన్. ఆల్రెడీ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది. నా వల్లే బ్రేక్ అయిపోయింది. నా వల్లే రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎలా స్టెప్ తీసుకోను, ఏ విధంగా స్టెప్ తీసుకోను అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి వీళ్ళ వైస్‌గా. నా చేతుల్లో ఏమీ లేదు. రిలేషన్షిప్ అనేది పూర్తిగా బ్రేక్ అయిపోయింది. ఎలా స్టెప్ తీసుకోవాలి? మీరు చాలా భరించారని తెలుసండి వాళ్ళకి. వాళ్ళ వైస్‌గా చాలా ప్రేమనిచ్చారు. చాలా కేరింగ్ తీసుకున్నారు. ఒక మదర్ నేచర్‌లాగా మీరు వాళ్ళని ఏమిచ్చినా వాళ్ళు తిరిగి ఇవ్వకపోగా, ప్రేమని కానివ్వండి, అది ఏమైనా సరే తిరిగి ఇవ్వకపోగా మీరు ఏమిచ్చినా తీసుకునేవాళ్ళు. ఏం చేసినా సరే తీసుకునేవాళ్ళు. వాళ్ళ వైస్‌గా మీకు ఇవ్వకపోయినా సరే మీరు భరించేవాళ్ళు. అంటే భూదేవిలాగా ప్రతిదాన్ని భరించేవాళ్ళు అన్న వైస్‌గా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ సడన్‌గా గ్రో తీసుకురావాలి అని అనిపిస్తుంది. మీ వైపుగా వచ్చి రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ అడగాలని అనుకుంటున్నారండి ఈ పర్సన్. మీ వైపుగా వచ్చి నేను మళ్ళీ నిలబెట్టుకుంటాను, గ్రో తీసుకువస్తాను, రిలేషన్షిప్ పట్ల నాకు ఒక అవకాశం ఇచ్చి చూడు. వాకవే చేసేసారు కాబట్టి ఒక అవకాశం ఇచ్చి చూడు. ఒక అవకాశం ఇచ్చిన తర్వాత నేను అలా ఉండకపోతే సరే నీ ఇష్టం, వాకవే చేసేసేయి అన్నట్లుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. గతంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని మీ వైపుగా రిలేషన్షిప్ అనేది బ్రేక్ చేసుకున్నారే అండి. అంటే థర్డ్ పర్సన్ ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయ్యుండొచ్చు. అది మీ సిచ్యువేషన్ బట్టి మీకు ఎలా వర్తిస్తుంది అనేది మీరు తీసుకోండి. అండ్ మనీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కొంతమందికి మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే మనీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, క్యాస్ట్ వైజ్‌గా కానివ్వండి, సెపరేట్ మ్యారేజ్ వాళ్ళు, ఒకళ్ళు మ్యారేజ్, ఒకళ్ళు అన్‌మ్యారేజ్, అండ్ ఇంకోటి మనీ వైజ్‌గా అండ్ ఏజ్ గ్యాప్ అని కానివ్వండి, కలర్ వైజ్‌గా కానివ్వండి, ఏదైనా సరే గతంలో ప్రాబ్లమ్స్ వస్తాయని, థర్డ్ పర్సన్‌కి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయని, అలా ఏదైనా సరే సిచ్యువేషన్ వేరేలా ఉంది, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది రేపటి రోజు అన్నట్లుగా రిలేషన్షిప్‌లో నుంచి వాకవే చేసేశారు. కానీ సడన్‌గా మీ వైపుగా ఇప్పుడు కూడా అలాంటి ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఇక్కడ చెప్పాను కదా! అలాంటి ప్రాబ్లమ్సే ఉన్నాయి. సేమ్ అలాంటి ప్రాబ్లమ్సే ఉన్నాయి. మీకు అలాగే అనిపిస్తోంది. మీరు కూడా ఏంటంటే అప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఎందుకు ఇలా చేశారని మీకు ఆలోచనలు వస్తున్నాయి. వీళ్ళకి కూడా అదే ఆలోచనలనమాట. గతంలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి రిలేషన్షిప్ పట్ల. కానీ నేను ఎలా రిలేషన్షిప్ పట్ల స్టెప్ తీసుకోవాలి? వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. చెప్పాను కదా!
బయట సొసైటీ కానివ్వండి, బయట వ్యక్తులు కానివ్వండి, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, థర్డ్ పర్సన్ వైస్‌గా కానివ్వండి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఒకవైపు మీ వైపు ప్రాబ్లమ్స్ అండ్ వాళ్ళ సొసైటీ ప్రాబ్లమ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మనీ వైస్‌గా అవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్. వాటిలో నుంచి ఎవరు నన్ను ఓదార్చేవాళ్ళు లేరు. మీ అంతగా ఓదార్చేవాళ్ళు ఎవరు లేరు. మీ అంత కేరింగ్ తీసుకునే పర్సన్ లేరు అన్న ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి. నాకు చేయూతనిచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఈ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసే ధైర్యం కూడా చాలట్లేదు నాకు అనిపిస్తుంది వీళ్ళకి. మీరుంటే కొద్దో గొప్పో ధైర్యంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు కూడా వాకవే చేయటం వల్ల వీళ్ళేంటంటే ధైర్యాన్ని కోల్పోతున్నారు. చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. చాలా బాధపడుతున్నారు. చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. ఈ పర్సన్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ వచ్చింది. ఇంకా వేరే వైస్‌గా వీళ్ళని సొసైటీ వైస్‌గా కూడా మాటలు అంటున్నట్టు ఉన్నారు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాటలు అంటున్నారు. అది కూడా ఈ పర్సన్ తట్టుకోలేకపోతున్నారు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నాకే ఎందుకు ఇలా అవుతుంది? నేనేమన్నా తప్పు చేశానా? లేకపోతే మీ వైస్‌గా మోసం చేసినందుకు నాకిలా జరుగుతుందా? గతంలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, గతంలో చేసిన మోసానికైనా సరే నాకిప్పుడు ఇలా జరుగుతుందా అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. మీరు వాకవే చేసేసారు. చెప్పాను గదా! మీరు వాకవే చేసిన దగ్గర నుంచి ఇంకా కొంచెం ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సొస్తుంది వీళ్ళు. మీరు వాళ్ళ లైఫ్‌లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ లైఫ్‌లో ఉన్నప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే, ఆ ప్రాబ్లమ్స్‌ని ఉన్నప్పుడు వాళ్ళు కొద్దో గొప్పో ఫేస్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ఫేస్ చేసే ధైర్యం కూడా ఈ పర్సన్‌కి లేదు. దానివల్ల వీళ్ళకి చాలా పెయిన్‌గా ఉంది. మీరున్నప్పుడు ధైర్యం చెప్పడం కానివ్వండి, ఓకే. ఆ సమస్య అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. నువ్వు కొంచెం దాని గురించి ఎక్కువగా ఆలోచించడం మానేయటం కానివ్వండి, లేదా దాని గురించి ఎక్కువగా పట్టించుకోకు అనటం కానివ్వండి, ధైర్యం చెప్పడం కానివ్వండి, అలాంటివి చేసేవారు మీరు. దానివల్ల కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇలాంటి పర్సన్‌ని నేను వదిలేసుకున్నాను అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. ప్రాబ్లమ్స్ ఉన్నాయని, ప్రాబ్లమ్స్ వస్తాయని రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేసేసాను. ఓకేనా? అంటే వాకవే చేసేసానంటే నిజానికి వాళ్ళు కొంతమందికి వాకవే చేయలేదు. మీ వయసుగా ఉన్నా సరే వాళ్ళేంటంటే మీ వైపుగా ప్రేమను చూపించకపోవటం, కేరింగ్ తీసుకోకపోవటం, కాల్ గాని, మెసేజ్ గాని చేసినా సరే లిఫ్ట్ చేయకపోవటం, సైలెంట్‌గా ఉండటం, సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇవ్వటం, మీరేం అడిగినా సరే సమాధానం చెప్పకపోవటం, అండ్ మీ వైపుగా వచ్చినప్పుడు మీరు ఇంకేమన్నా అడిగినప్పుడు అక్కడి నుంచి పారిపోవటం, వాళ్ళ దగ్గర సమాధానం లేక పారిపోవటం అలాంటివి చేశారు ఈ పర్సన్. దానికేంటంటే మీరు ఇంక నేను భరించలేను. నేను ఈ రిలేషన్‌షిప్ పట్ల నేను ఉండలేను. ఈ పర్సన్ ఇంకా నేను రిలేషన్‌షిప్‌లో ఉంటే నన్నింకా మాటలు అంటూనే ఉంటారు. మిమ్మల్ని మాటలు కూడా అన్నారు ఈ పర్సన్. దానివల్ల ఇంకా నేను మాటలు అనిపించుకోవాల్సొస్తుంది. మాటలు ఫేస్ చేయాల్సొస్తుంది. ఇంకా నేను ఈ రిలేషన్‌షిప్‌లో ఉండలేను. నా వల్ల కాదు. భరించాను, చాలా భరించాను అన్నట్లుగా మీరు వాకవే చేసేశారు. దానికి ఈ పర్సన్ ఇంకా వీళ్ళు కూడా తిరిగి రారు. వీరు వాకవే చేసి వెళ్ళిపోయారు. నేను సోల్‌మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ వీళ్ళ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు కూడా వస్తాయి. సోల్‌మేట్ కైండ్ ఆఫ్ బాండ్ అంటే అలాగే వస్తుంది. వీళ్ళైతే మీ గురించి ఎక్కువగా ఆలోచించినప్పుడు, ఎక్కువగా మీ వైపుగా ఫీలింగ్స్, ఎమోషన్స్ వచ్చినప్పుడు సేమ్‌గా మీకు కూడా నిద్ర పట్టదు నైట్ టైమ్. అండ్ మీరు ఎంత బిజీగా ఉన్నా సరే సడెన్‌గా గుర్తొస్తారనమాట. అసలు మీకేం అర్థం కాదు. సడెన్‌గా గుర్తొస్తారు. సడెన్‌గా ఎందుకిలా గుర్తొస్తున్నారని మీరు ఆలోచిస్తారు. నైట్ టైమ్ ఎక్కువగా గుర్తొస్తారనమాట. అలా ఉంటుంది. సోల్‌మేట్ కైండ్ ఆఫ్ బాండ్ అంటే. అంటే ఇద్దరు సేమ్‌గానే ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఎమోషన్ అనేది మీ వైపుగా మేనిఫెస్టేషన్ అవుతుందనమాట. మేనిఫెస్టేషన్ జరుగుతుంది. ఓకేనా? వీళ్ళకి థర్డ్ పర్సన్ వైస్‌గా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారండి. హౌస్‌లో కూడా చిన్న చిన్న గొడవలు రావటం కానివ్వండి, మళ్ళీ అది పెద్ద గొడవలు అవ్వటం కానివ్వండి, అలాంటివి జరుగుతున్నాయి మీ పర్సన్ వైస్‌గా. లేదా థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్‌లో కూడా గొడవలు జరుగుతున్నాయి. చెప్పాను కదా! మీరున్నప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, సాల్వ్ అవ్వకపోయినా సరే కొంచెం ధైర్యంగా ఉండేవాళ్ళు. కానీ మీరు సడెన్‌గా వాకవే చేసేసేసరికి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువవుతున్నాయి కానీ తగ్గట్లేదు. దానికి ధైర్యం చాలట్లేదు ఈ పర్సన్‌కి. ఎలా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనలు ఎక్కువగా ఉండటం, డిప్రెషన్ లాంటి ఫీలింగ్ రావటం, కొత్త ఆలోచనలు వస్తున్నాయి ఈ పర్సన్‌కి. అంటే మీ వైపుగా స్టెప్ తీసుకోవటానికి కొత్త ఆలోచనలు వస్తున్నాయి. అండ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి కూడా కొత్త ఆలోచనలు వస్తున్నాయి. కానీ చుట్టుపక్కల వాళ్ళు అందరూ మోసం చేసేలాగే ఉన్నారు.
కానీ ఎలా స్టెప్ తీసుకోవాలి? మీ వైపుగా కూడా మీరేమన్నా కాంటాక్ట్‌ని నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్‌లో ఉండొచ్చు. అంటే మీ మీరు బ్లాక్ చేసుండొచ్చు, లేదా వాళ్ళు బ్లాక్ చేసుండొచ్చు. కాల్ గానీ, మెసేజ్ కానీ బ్లాక్ చేసుండొచ్చు. ఓకేనా? రోజుకి టైం గడిచిపోతుంది. మీరు మాత్రం వెనక్కి తిరిగి రావట్లేదు. అండ్ మీరు వాకవే మోడ్‌లోనే ఉంటున్నారని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఒకవేళ ఎదురెదురుగా ఉన్నా సరే, మీరు వాకవే చెయ్యాలి అని అనుకుంటున్నారని కొంతమందికి తెలుసు. కొంతమంది ఆల్రెడీ వాకవే చేశారు కాబట్టి, కొంతమంది ఏంటంటే ఇంకా మీరు భరించలేరు, వాకవే చేసేస్తారు అన్న ఆలోచన కొంతమందికి ఉన్నాయి. వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదండి. అన్ని వైపులా దారులు మూసేసినట్టుగా అనిపిస్తోంది. ఎలాంటి స్టెప్ తీసుకోలేను ఈ రిలేషన్‌షిప్ పట్ల. నాకేమీ అర్థం కావట్లేదు. ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తోంది. కానీ ఎలా తీసుకోవాలి? ఏ విధంగా తీసుకోవాలి? నాకేమీ అర్థం కావట్లేదు. అన్ని వైపులా దారులు మూసేశారు. అన్ని వైపులా దారులు మూసేసున్నాయి. నేను ఎలా స్టెప్ తీసుకోవాలి? ఏ విధంగా స్టెప్ తీసుకోవాలి? అన్న ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి పర్సన్ వైస్‌గా. థర్డ్ పర్సన్ కార్డ్ అయితే రాలేదండి. థర్డ్ పర్సన్ ఉన్న వాళ్ళంటే థర్డ్ పర్సన్ వైస్‌గా తీసుకోండి. థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ వైస్‌గా తీసుకోండి. క్యాస్ట్ ఫీలింగ్స్ అలాంటివి ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ గతంలోనూ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి కదా అన్న ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట. అలా తీసుకోండి. ఓకేనా? ఇలా ఉందండి. మీకు ఎంతవరకు రెజొనేట్ అయిందనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎంతవరకు రెజొనేట్ అయ్యాయో, ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతే రెజొనేట్ అవుతాయి. అంటే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్‌లో ఉన్నా సరే, మీ ఫీలింగ్స్ ఎంతవరకు రెజొనేట్ అవుతాయో, మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతే రెజొనేట్ అవుతాయి. ఎందుకంటే చెప్పాను కదా, ఇక్కడ మీ పార్ట్నర్ సోల్‌మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ వాళ్ళకి ఏదైతే ఫీలింగ్స్ వస్తాయో, మీకు అదే ఫీలింగ్స్ రావచ్చు. ఒక్కొక్కసారి అలాంటివే వస్తూ ఉంటాయన్నమాట. వాళ్ళు మీ వైపుగా తలుచుకున్నప్పుడు మీకు సడెన్‌గా ఆ పర్సన్ గుర్తుకు రావటం, నైట్ టైమ్ వాళ్ళు ఎక్కువగా ఆలోచించినప్పుడు మీకు సడెన్‌గా నైట్ టైమ్ మెలుకువ వచ్చి వాళ్ళ గురించి ఆలోచించటం, వాళ్ళ గురించి తలుచుకోవటం, నాకు ఎందుకిలా జరుగుతుంది అని మీకు అనిపించటం, నేను వాకవే చేసి వచ్చేసాను కదా, మళ్ళీ నాకు సడెన్‌గా ఎందుకిలా అనిపించటం, అలాంటివి అనిపిస్తూ ఉంటాయి మీకు. ఓకేనా? మీకు ఎంతవరకు రెజొనేట్ అయిందనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ డీలింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అండ్ వీడియో టైటిల్ కింద వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. దానికి వాట్సాప్ మెసేజ్ కానివ్వండి, కాల్స్ కానీ చేయండి. వాట్సాప్ కాల్ కానివ్వండి చేయండి. నార్మల్ కాల్ పనిచేయదు. ఓకేనా? మీకు ఎంతవరకు రెజొనేట్ అయిందనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అండ్ ఇక్కడ పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. ఓకేనా? లైక్ చేస్తే ఇంకా మీ ఎనర్జీస్ అనేవి వస్తాయన్నమాట. ఓకే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.